నగరంలో ఆహ్లాదకరంగా ఈరోజు ఒక వాతావరణం అన్నది రావడం జరిగింది. దానికి మూల కారణం మన రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈరోజు ఇక్కడ నర్సరీని ఏర్పాటు చేయటం మనం చూస్తున్నాము. చాలా చక్కగా ఇక్కడ మనకి ఎన్నో వెరైటీస్, అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా అదర్ స్టేట్స్లోన దొరికే ఐటమ్స్ కూడా ఇక్కడ తీసుకొచ్చి, అలాగే మనం ఎవరైతే ఈ గార్డెన్స్ పెంచుకునే వాళ్ళు, అలాగే మిద్దె మీద గార్డెన్లు పెంచుకునే వాళ్ళు, వీళ్ళకి ఒక దగ్గర కుండీలని, ఒక దగ్గర దానికి సంబంధించిన మెటీరియల్ దొరకటము, వేరే దగ్గర నర్సరీలో ట్రీస్ దొరకటం, ఇట్లాంటివి ఉంటాయి, ప్లాంట్స్ దొరకటం, అవన్నీ ఒకే దగ్గర అన్నీ అందుబాటులో పెట్టే విధంగా ఈరోజు ఎవరైతే మొక్కలు పెంచుకునే ప్రేమికులు ఉంటారో వాళ్ళందరికీ ఈరోజు కన్నులు విందుగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. బౌన్సన్ ట్రీస్ కానీ, అలాగే ఇక్కడ చామంతి వెరైటీస్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. మనకి బొకేస్ మనం కొని తీసుకెళ్తాము, అలాంటి బొకేస్ కన్నా అసలు ఇలాంటి ఒక వాతావరణం మనకి విజయవాడ నగరంలో కూడా, ఇది కాకినాడ నుంచి వచ్చినారంట, ఇది విజయవాడ నగరంలో కూడా మనం ఒకటి పెట్టించగలిగితే మనకి బొకేస్ బదులు ఇలాంటి ఒక ట్రీస్ ఆల్రెడీ కార్పొరేషన్ తరఫున మేము ఇవ్వటం జరుగుతుంది. ఇలాంటి లైవ్ ట్రీస్ కూడా మనం ఇస్తే ఇంకా బాగుంటుంది అన్నది ఒక ఆలోచనగా నేను ఇప్పుడు వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. విజయవాడ నగరంలో కూడా మీరు ఒకటి బ్రాంచ్ పెట్టండి, దానికి నగరపాలక సంస్థ నుంచి మీకు ఏమైనా సహాయ సహకారాలు కావాలంటే అందజేస్తామని. అలాగే పిల్లలు, సిద్ధార్థ స్కూల్ పిల్లలు కానీ, అలాగే కొంచెం ఉమెన్స్ కానీ ఇక్కడ సంక్రాంతి ఫెస్టివల్కి సంబంధించి ఎన్నో రకాలుగా రంగవల్లిలు ఇక్కడ దిద్దడం జరిగింది. ఏదైతే సంక్రాంతి సంబరాల్లోన మనం పొంగళ్ళు, ఆడపిల్లలు పొంగల్ చక్కగా తయారైతే ఎలా పొంగళ్ళు తయారు చేస్తారో అది, అలాగే సంక్రాంతిలోన మనం వాడుకునే చెరుకులు కానీ, లేకపోతే కోడి పందాలు కానీ, అలాగే పొంగలి వండేది కానీ, అలాగే మనకి ఎద్దులు పోటీలు కానీ, ప్రతి ఒక్కటి సూర్యుని కానీ ప్రతి ఒక్కటి అక్కడ రంగవల్లిలో దిద్దడం జరిగింది. చాలా ఆహ్లాదకరంగా ఉంది. విజయవాడ నగర ప్రజలకు కూడా నేను తెలియజేస్తున్నాను, ఒక్కసారి ఇక్కడికి వచ్చి మీరు దీన్ని సందర్శించండి. రోజ్మేళా గార్డెన్కి చాలా బాగుంది. ఈరోజు ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా చల్లగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆస్వాదించవచ్చు ఈ కార్యక్రమాన్ని. థ్యాంక్ యూ.